ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలోని నివాసానికి తరలించారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ఆసుపత్రిలో చేరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఈనాడు సంస్థల గ్రూప్ చైర్మన్ రామోజీరావు గారు ఈ రోజు తెల్లవారుజామున 4:50 మృతి చెందినట్టు నానక్రామ్గూడలోని ప్రైవేట్ ఆసుపత్రి చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. వారి పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు గారు మరణం పట్ల యావత్ తెలుగు లోకం కూడా ఏదైతే ఒక దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పత్రికా రంగంలో ఎనలేని సేవలు అందించినటువంటి రామోజీరావు గారి మృతి తీరని లోటుని కూడా ఇప్పటికే తెలుగు ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజులకు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం గుండెకి సంబంధించి స్టంట్స్ ను కూడా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2 రోజుల క్రితం నుంచి కూడా నానక్రామ్గూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. ఆరోగ్యం తీవ్ర అస్వస్థతలోని విషమించడంతో కూడా ఈరోజు తెల్లవారుజామున 4:50 మరణించినట్టు కూడా అటు ఏదైతే ఆసుపత్రి వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్ వంశీ.